బోడుప్పల్ నగరపాలక సంస్థలో మేయర్ సామర్ల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీగౌడ్లపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మొత్తం 28 మంది సభ్యులకు గాను 22 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. మిగిలిన సభ్యులు హాజరు కాలేదు. ఈ సందర్భంగా మేడ్చల్ పార్టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిలు మాట్లాడుతూ బోడుప్పల్ కార్పొరేషన్లో అరాచక పాలనకు తెరపడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుంది అని అన్నారు. నూతన మేయర్గా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ తోటకూర అజయ్ యాదవ్ను తమ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పేరు త్వరలోనే ప్రకటించనున్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు స్వతంత్రం వచ్చింది. ఈ మున్సిపాలిటీలో గత 97 నుంచి 2007 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధులు చేసినాం. తర్వాత నరసింహారెడ్డి గారు సర్పంచ్ అయినాక ఆయన చేసిన అభివృద్ధులు ఉన్నాయి. తర్వాత పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాతనే చాలా అభివృద్ధికి అయిపోయారు. ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్ కూడా ఉన్నామంటే సుమారు 50 రోజుల నుంచి కార్పొరేటర్ అజయ్ నాయకత్వంలో బోడుప్పల్ కార్పొరేటర్లు ఎంతో కష్టపడి నరసింహారెడ్డి గారు మరి వారి నాయకత్వంలో అజయ్ గారు అన్నిటికంటే జంగయ్య గారి నాయకత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున 50 రోజులు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ కోర్టుల ద్వారా ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కోర్టులు కూడా మొట్టికాయ కొట్టిన తర్వాత ఈరోజు నో కాన్ఫరెన్స్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. అందులో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఇద్దరిని కూడా మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని ఇద్దరిని కూడా తొలగించడం జరిగింది. మరి తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ అభివృద్ధి దిశకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మేయర్ని చేయాలని ఆలోచన మేరకు కార్యక్రమం రూపకల్పన చేసుకున్నాం. తప్పకుండా మరి ఈరోజు గవర్నమెంట్కు డిస్క్వాలిఫికేషన్ పంపిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన డేట్ ప్రకారం తప్పకుండా మరి ఇక్కడ అందరం కూర్చొని అదేని మేయర్ చేస్తాం. డిప్యూటీ మేయర్లో కూడా కూర్చొని మాట్లాడి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో 22 మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ మీద, అలానే సామర్ల బుచ్చిరెడ్డి గారి మీద, అలానే డిప్యూటీ మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. దీనికి 22 మంది మద్దతు ఇచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనం బోడుప్పల్ అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ ఉండాలి. గతంలో 4 సంవత్సరాలు మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉండి ₹1 కూడా తీసుకొని రాలేదు కార్పొరేషన్కి. సో ఇప్పుడు ఏంటంటే మనం బోడుప్పల్ చాలా వెనుకలబడ్డది. దీన్ని కవర్ చేయాలంటే మనం అధికారంలో ఉండాలని చెప్పేసి ఈ స్పెషల్గా బోడుప్పల్ కార్పొరేషన్ డెవలప్ చేయడానికే ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చారు ఇక్కడికి, మాకు మద్దతు ఇచ్చారు. 6 నెలలు ఉంది. 4 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ ఈ 6 నెలల్లో కంపల్సరీ చేసి చూపిస్తాం. మాకు రేవంత్ రెడ్డి గారు ఉన్నాయి. మాకు సీఎం గారు ప్రత్యేక ఫండ్ తీసుకొని వచ్చి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ని మళ్ళీ నంబర్ 1 తీసుకొచ్చేలాగా కంపల్సరీగా మేము మా కార్పొరేటర్లు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని కంపల్సరీ బోడుప్పల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం. థ్యాంక్ యూ.